ఎగ్జాంపుల్ 9 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇంతకు ముందు చెప్పుకున్నది కూడా ఇంపార్టెంటే, దాని ముందు కూడా ఇంపార్టెంట్ అని పెట్టండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ అర్థమైపోతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ 5, -6 and -1, -4. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నానా రెండు పాయింట్స్ ఇచ్చాడు, ఏంటంటే 5, -6, -1, -4. ఈ రెండు పాయింట్స్తో ఏర్పడే లైన్ సెగ్మెంట్ని వై యాక్సిస్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ చేస్తుందంట. అయితే ఆ పాయింట్ని అది ఇంటర్సెక్ట్ చేసేటువంటి రేషియోని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదేవిధంగా పాయింట్ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసే పాయింట్ని కనుగోవాలి. ఫైండ్ ద రేషియోని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టండి నాన్న. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఓకేనా? సో మనకు రేషియో తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే లెట్ ద రేషియో బి k:1. సో రేషియో తెలియదు కాబట్టి దాన్ని k:1 అనుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములా ఉపయోగించినట్లయితే మనకి పాయింట్ ఏంటి వస్తుంది చూడండి. దెన్ బై ద సెక్షన్ ఫార్ములా సో ఇక్కడ నేను సెక్షన్ ఫార్ములా ఉపయోగిస్తున్నాను. ఇందాక సెక్షన్ ఫార్ములా అని 2 ఎగ్జాంపుల్ ముందు చూసాం కదా. ఆ సెక్షన్ ఫార్ములా ఉపయోగించినట్లయితే ఆ సెక్షన్ ఫార్ములా ద్వారా ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి విచ్ డివైడ్స్ ఏబీని డివైడ్ చేసేటువంటి కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోఆర్డినేట్స్ని ఎలా రాస్తామంటే చూడండి, బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా అని రాయండి. రాసి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ కోఆర్డినేట్స్ నాన్న కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ఏబీ. ఇవి దేన్ని డివైడ్ చేస్తాయి? ఈ కోఆర్డినేట్ అనేది ఏబీ లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది అన్నాడు. అంటే 2 పాయింట్స్ ఇచ్చాడు, దానికి ఏబీ అని పేరు పెట్టుకున్నాం అంతే. విచ్ డివైడ్స్ ఏబీ అనేది లైన్ సెగ్మెంట్. ఈ ఏబీ అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసేటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? అది కూడా ఏ రేషియోలో ఉండాలి? k:1 రేషియోలో ఉండాలి. ఇన్ ద రేషియో ఏమనుకున్నాం? k:1 కదా. సో k:1 ఆర్. ఇప్పుడు ఆ పాయింట్స్ని ఏమనుకుంటామంటే సెక్షన్ ఫార్ములా ప్రకారం ఆ పాయింట్ ఏమవుతుంది? -k+5 by k+1 -k+5 by k+1. ఎందుకు? m1 + m2 కదా, అందుకే k+1 అయింది. తర్వాత ఇటువైపు చూసినట్లయితే -4k -6 by k+1. సరే ఏంటి సార్ ఈ పైన ఎలాగొచ్చేసారంటే జాగ్రత్తగా చూడండి. k:1 అనేది రేషియో నానా. ఇదిగోండి ఇక్కడ x ఎంత ఉంది? x1 5 ఉంది. ఇక్కడ x2 ఎంత ఉంది? -1 ఉంది. ఓకేనా? -m1 x2 + m2 x1 కదా. m1 మనం ఏమనుకున్నాం? k అనుకున్నాం. m1 x2 k × -1 - k వచ్చింది. m2 x1 1 × 5 5 వచ్చింది. ఆ ఫార్ములాలో వేస్తే ఆ వాల్యూస్ వచ్చాయి. ఓకేనా? కావాలంటే మీరు ఫార్ములా ఒకసారి వేసుకొని అందులో ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 k:1 అనుకున్నాను నేను. ఇది m1:m2 అనుకోండి. సెక్షన్ ఫార్ములాలో ఆ వాల్యూస్ అన్నీ వేస్తే మనకి ఇదే వస్తుంది. ఇదే m1 x2 -1 × k - k m2 x1 m2 అంటే ఇక్కడ 1 × 5 5 బై m1 + m2 అంటే k+1. ఇదిగోండి m1 y2 m1 అంటే ఏంటి? m1 అంటే k y2 అంటే -4 ప్లస్ m2 y1 m2 ఏమో 1 y1 ఏమో 6 -6 కాబట్టి -6. ఓకేనా? సో ఈ ఫార్ములా వచ్చింది. అయితే ఈ ఫార్ములా అనేది ఈ పాయింట్ అనేది
దిస్ పాయింట్. అసలు ఈ పాయింట్ ఏం చేస్తున్నానా, దిస్ పాయింట్ లైస్ ఆన్ ద వై యాక్సిస్. ఈ పాయింట్ వై యాక్సిస్ మీద ఉంది అని అడిగాడు. ఇదిగోండి ద వై యాక్సిస్. ఈ పాయింట్ ఏ యాక్సిస్ మీద ఉంది, వై యాక్సిస్ మీద ఉంది. సో అదే రాస్తున్నాను, దిస్ పాయింట్ లైస్ ఆన్ ద వై యాక్సిస్. నాన్న ఏదైనా ఒక పాయింట్ వై యాక్సిస్ మీద ఉందనుకోండి, అప్పుడు అబ్సిసా ఏమవుతుంది, ఇదిగోండి ఏదైనా ఒక పాయింట్ ఏ కామా బి అనేది వై యాక్సిస్ మీద ఉంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కేవలం ఇదిగోండి వై వాల్యూ మాత్రమే ఉంటుంది, ఎక్స్ వాల్యూ దానికి ఉండదు. ఎప్పుడైనా పాయింట్ని ఎక్స్ కామా వై అంటాం కదా, ఇదే ఎక్స్ కామా వై అనే పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటే దాని అబ్సిసా 0, అంటే ఎక్స్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఇది మీ అందరికీ తెలిసిందే, మీరు ప్రీవియస్ క్లాసెస్లో 6th, 7th, 8th ఆ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఓకేనా. సో అదే పాయింట్ రాస్తున్నాను నాన్న. ఈ పైన వచ్చినటువంటి ఈ పాయింట్ వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి వీ నో దాట్ మనకు తెలుసు. ఏం తెలుసు, ఇప్పుడు చెప్పాను కదా, వై యాక్సిస్ మీద అబ్సిసా అనేది 0 కాబట్టి వై యాక్సిస్ ద అబ్సిసా నానా వై యాక్సిస్ మీద అబ్సిసా 0 అంటే వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఓకేనా, ఇందులో కన్ఫ్యూజ్ లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఎందుకు 0 వచ్చిందో 2 సార్లు చెప్పా. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోకపోతే మీకు ప్రాబ్లం అనేది తప్పు అయిపోతుంది. ఓకేనా. సో అబ్సిసా 0, వై యాక్సిస్ మీద అబ్సిసా 0 గుర్తుపెట్టుకోండి. అబ్సిసా ఈజ్ 0. ఓకేనా. వై యాక్సిస్ మీద అబ్సిసా 0 కాబట్టి అప్పుడు పాయింట్ ఏమవుతుంది, 0, వై అవుతుంది. అంతేనా. సో పైన ఉన్న పాయింట్లో అబ్సిసా ఏది, ఇదే కదా ఎక్స్ వాల్యూ. అంటే దీని మొత్తం విలువ ఏమవుతుంది, 0 అవుతుంది. దీని మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ -k+5/k+1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ k+1 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్ళిపోతే మల్టిప్లై చేస్తుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి -k+5 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ k+1. సో ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఓకేనా. సో చూడండి, -k+5 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఓకేనా. సో ఈ -5 అటు తీసుకెళ్ళండి, లేదా కేనైనా అటు తీసుకెళ్ళిపోండి. సో నేను -kని ఇక్కడ ఇలాగే ఉంచా. ఈ -5 అటు వెళ్తే +5 అటు వెళ్తే -5 అయింది. ఓకేనా. ఇక్కడ ఉన్న +5 అటు వెళ్తే ఏమైంది, -5 అయింది. సో మైనస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5 వచ్చింది. k వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో రేషియోని మనం ఏమనుకున్నాం, k:1 అనుకున్నాం. కాబట్టి k వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. కాబట్టి రేషియో ఏమవుతుంది, 5:1 అవుతుంది. ఓకేనా. దట్ ఈస్ ద రేషియో 5:1 అని రాసేయండి. దట్ ఈస్ ద రేషియో. మనకు కావాల్సిన రేషియో ఏంటి, k:1 కదా. కాబట్టి k వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో 5:1 అవుతుంది. రేషియో అనేది ఏమవుతుంది, 5:1 అవుతుంది. అప్పుడు వాడు ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా అడిగాడు, అంతేనా. సో నౌ ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా అడిగాడు కదా. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి, ఇదిగోండి ఇదే కదా ఇంటర్సెక్షన్ పాయింట్. -k+5/k+1 -4k -6/k+1. సో అది రాసేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి, -k+5/k+1 -4k -6/k+1. సో ఇందులో k వాల్యూ వేసేయండి అన్న, మనకు కావాల్సిన పాయింట్ వచ్చేస్తుంది. సో k వాల్యూ వేస్తున్నాను, k వాల్యూ -5 కదా, మైనస్ k వాల్యూ 5. ఓకేనా. ఇక్కడ ఉన్న మైనస్ ఇది, k వాల్యూ మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. 5 + 5/k+1
కే వాల్యూ 5 ప్లస్ 1, ఇక్కడ -4 ఇంటూ కే వాల్యూ 5 -6 బై కే వాల్యూ 5 ప్లస్ 1. ఓకేనా, ఎక్కడ కే ఉందో అక్కడ 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. సో ఇప్పుడు చూడండి నాన్న, -5 ప్లస్ 5 0, 0/6, -4 ఇంటూ 5 -20, -6/6. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 0/6 0. ఇప్పుడు ఈ పాయింట్ వై యాక్సిస్ మీద ఉందన్నాడు కాబట్టి అబ్సిస్సా మనకి ఎంత రావాలి, 0 రావాలి. వచ్చిందా లేదా, 0 వచ్చిందా అంటే మనం చేస్తుంది రైట్ అని. -20 -6 కలిపితే 26/6. నాన్న ఇవి రెండు 2తో డివైడ్ అవుతాయి, 2 3s 2 6, ఇవి రెండు 2తో 2 13s 2 3s 2 13s 2 3s. సో ఇప్పుడు పాయింట్ మనకు కావాల్సిన పాయింట్ వచ్చేసింది, ఇదిగోండి 0, -13/3 -13/3. ఓకేనా, దేర్ఫోర్ రిక్వైర్డ్ ఇంటర్సెక్షన్ పాయింట్ కావలసిన ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి, 0, -13/3. అంతేనా హెన్స్. ఓకేనా, సో ఇది ఎగ్జాంపుల్ 9. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది నాన్న, చిన్న ఆన్సర్ వస్తుంది అంటే పెద్దదేం కాదు. ఆ ఒక్క ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ 10 వరకు ఇచ్చాడు మనకి. 10th ఎగ్జాంపుల్ చూసేసుకున్న తర్వాత మనం ఈ చాప్టర్లో ఉన్నటువంటి లాస్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా.